వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారా? మేమైతే ఉగాది ఈవెంట్కి వెళ్తున్నాము. ఇప్పుడేం ఉగాది అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు కదండి, అప్పుడు ఉగాది టైంలో బ్యాంకాక్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు, ఎర్త్క్వేక్ వచ్చింది కదా. అందుకు అప్పుడు జరగాల్సిన ఉగాది ఈవెంట్ని పోస్ట్పోన్ అయితే చేశారు. ఆ ఈవెంట్ ఈ సండే జరిగిందనమాట. దానికి మేము కూడా అటెండ్ అయ్యాము. మాకు మెసేజ్ వచ్చింది, ఎవరైనా పిలిస్తే ఆగుతామా చెప్పండి, అందులోనూ మన తెలుగు వాళ్ళందరూ ఒక చోట కలుస్తున్నారంటే నా ఆనందం అంతా ఇంత కాదు. ఉగాది పండగ అంటే తెలుగు వాళ్ళ పండగ కదా, అందరూ శారీస్తో వస్తారని నేను శారీ కట్టుకొని వెళ్ళాను. బస్లో, మెట్రోలో అందరు నన్ను చూస్తూనే ఉన్నారు. నాకైతే షై ఫీలింగ్ మామూలుగా లేదప్పుడు. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. హోటల్ మ్యారియేట్లో అనమాట ఈ మీటింగ్ జరుగుతుంది. సో మేమైతే వచ్చేసరికి చాలా మంది వచ్చేసారు. అందరూ మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చూడడం ఫస్ట్ టైం అయినా తెలుగు వాళ్ళం కదా, ఆ ఆప్యాయత వేరేగా ఉంటుంది. వాళ్ళందరూ అలా పలకరిస్తుంటే నా హ్యాపీనెస్ మాటలో చెప్పలేను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా స్నాక్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేము కూడా చక్కగా తినేసాం. స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి. చక్కగా తినేసి మేము అలా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇలా కండక్ట్ చేస్తున్నారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అలా స్టేజ్ ఎక్కి నించున్నాను. ఫస్ట్ టైం నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు. పిల్లలు అయితే మాటికి ఎక్కి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టైంని. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు, అందుకు మేము బయట అంతా చూస్తున్నాం అనమాట. మోక్షి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బయట వ్యూని. మెట్రో వెళ్ళిపోతుందంట, దానికి బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు వాడు. ఇక్కడ ప్రసన్న మోక్షి ఎంజాయ్ చేస్తున్నారు. మా పనుల్లో లోపల మేమున్నాము. చూడండి, లేడీస్ అందరూ కలిస్తే గోలే కదా, ఏమంటారు? ఇలా లేడీస్ అందరూ కలిపి ఒక చిన్న వాక్ లాగా ప్లాన్ చేద్దామని 1 by 1 ఇలా వస్తున్నాం అనమాట. అందరూ శారీస్తో భలే ఉన్నారు కదా. మరి టాట్లో ప్రోగ్రామ్స్ అంటే అలానే ఉంటాయి. టాట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? తెలుగు అసోసియేషన్ థాయిలాండ్. చూడండి ఎంత బాగా డ్రెస్అప్ అయ్యి వచ్చారో ఒక్కొక్కరు. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశానండి ఈ ప్రోగ్రామ్ అంతా. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రసన్నతో అన్నాను, మనం ఎవరికి తెలీదు, మనకెవరూ తెలీదు, ఎందుకు వెళ్ళడం అని. కానీ ఇక్కడికి వచ్చాక ఆ ఫీలింగ్ అంతా పోగొట్టేశారు. అంత బాగా పలకరించారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఒకళ్ళు కాదండి, అందరూ దగ్గరికి వచ్చి చక్కగా పలకరించారు. చూడండి, మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగే మన జాతీయ గీతం జనగణమనతో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ థాయిలాండ్ నేషనల్ అంతం కూడా పాడాము. ఈయన థాయిలాండ్ రాజు గారు, అందరూ ఆయన్ని దేవుడిలాగా పూజిస్తారు ఇక్కడ. శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం అందరికీ చక్కగా హ్యాపీగా ఉండాలి, అంతా మంచి జరగాలని. మన ఈవెంట్ని స్టార్ట్ చేసేసారు. స్టార్టింగే చూసారా, బుడ్డది డ్యాన్స్ అదరగొట్టేస్తుంది. మన తెలుగు వాళ్ళం ఎక్కడున్నా ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా గణపతి పాటతో స్టార్ట్ చేశారు. పెద్దవాళ్ళందరూ కలిసి అలా గణపతి పాట పాడుతుంటే చాలా బాగా అనిపించింది. మోక్షి ఏడిపిస్తాడేమో, వెళ్ళిపోదాం అంటాడేమో అనుకున్నాను, కానీ అస్సలు గోల్ పెట్టలేదు. వాడు కూడా ప్రోగ్రామ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా తెలుగు తల్లి పాట పాడడానికి స్టేజ్ మీదకి రమ్మంటున్నారు. నాకేమో రాదు అన్నా సరే బలవంతంగా తీసుకెళ్తున్నారు అనమాట. చూసి పాడడమే మాకు రాదు అని. ఇంకా పెద్దవాళ్ళతో అంత రిక్వెస్ట్ చేసుకోవడం బాగోదు అని చెప్పి నేను కూడా అలా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ పిల్లలందరికీ ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మోక్షిని కూడా అక్కడ నించోపెడతామని చాలా ట్రై చేశాను. ఫస్ట్ టైం వెళ్ళి నుంచున్నాడు, కానీ తర్వాత నుంచి నేను వెళ్ళను అని గోల్ పెట్టేశాడు. చూసారా, పిల్లలందరికీ నెంబరింగ్ ఇస్తున్నారు. చూడండి, వరుసగా పిల్లలు సైజుల వారీగా భలే ఉన్నారు కదా, ముద్దుగా. ఇంకా ప్రోగ్రామ్స్ అలా జరుగుతూనే ఉన్నాయండి. చూడండి, ఈవిడ ఎంత బాగా వేస్తున్నారో భరతనాట్యం. ఈవిడది కూడా ఏలూరే అంట. దగ్గరికి వచ్చి చాలా బాగా మాట్లాడారు డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక. మీరే చెప్పండి, చాలా ప్రొఫెషనల్లా వేశారు కదూ. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ సాంగ్కి తగ్గట్టు మూమెంట్స్ కానీ నాకైతే సూపర్ అనిపించింది. ఒక్కళ్ళని మెచ్చుకోవడం కాదండి, ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఎంత బాగా వేస్తున్నారో. ఈ బుడ్డ చూడండి, స్టేజ్ అంతా దద్దరిల్లిపోయేలా వేసేస్తుంది డ్యాన్స్.
ఇందక్కడ భరతనాట్యం వేశారు కదా, సుహాసిని గారు ఈవిడ పేరు. చాలా బాగా వేశారని చెప్తుంటే అయ్యో బాగా వేసానా, థ్యాంక్ యూ అండి అంటున్నారు. నెక్స్ట్ నేను శ్రావణి గారిని కూడా కలిసానండి. శ్రావణి గారు అంటే బ్యాంకాక్ పిల్ల, మీ అందరికి ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది. చూడగానే హాయ్ చెప్పాను. ఇంకా దగ్గరకు వచ్చి చాలా బాగా మాట్లాడారు. ఏమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయమని కూడా అన్నారు. ఇలా మీ వీడియోస్ చూసే మేమన్నీ సర్దుకున్నాము, క్లైమేట్ చేంజెస్ ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకున్నామండి అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా హెల్ప్ అవుతుందని కూడా అన్నారు. మన అందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు ఇక్కడ. ఇక్కడ చూడండి మన లేడీస్ ఆధార్ కొట్టేస్తున్నారు. శ్రావణి గారు కూడా దీంట్లో ఉన్నారు. చాలా బాగా వేశారు ఆవిడ కూడా. ఇందాక సుహాసిని గారు ఒక్కళ్ళే పర్ఫామ్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఇద్దరు స్టేజ్ మొత్తం అద్దరు కొట్టేశారు. ఎంత చక్కగా వేశారో. మహాభారతం మొత్తం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్తో చూపించేశారు మనకి. అంత బాగా వేశారు. ఇవన్నీ చూస్తుంటే నేను ఎక్కడో బ్యాంకాక్లో ఉన్నట్లేదు, నిజంగా చెప్తున్నాను, నేను మన ఇండియాలోనే ఉన్నట్టు అనిపించింది. అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళందరూ. మీరు కూడా చూస్తున్నారు కదా, మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ బుడ్డోళ్ళు చూసారా, యాంకరింగ్ అద్దరు కొట్టేస్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ డిస్కషన్ అండి, మీరు హాలిడేస్కి ఏ కంట్రీ వెళ్తారు అని. మొత్తం అంతా అయిపోయాక ఆ కంట్రీస్లో ఉన్న ప్రత్యేకతలు అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయని చెప్పి మంచి లెసన్ అయితే చెప్పారు. నాకు కూడా తెలియవు అన్ని విషయాలు వీళ్ళ ద్వారా నాకు తెలిసాయి. ఎక్కడున్నా సరే మన ఇండియానే మనకి గ్రేట్ కదండి. మనకి ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అది లేకుండా ఎలాగా, అది కూడా ఇచ్చేశారు మన వాళ్ళు. లోపల మన యాక్టివిటీస్ జరుగుతున్నాయి, బయట అయితే మనకి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఒక్కొక్కటి చక్కగా సర్దేస్తున్నారు. ఇప్పుడు కపుల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఈయన పేరు నరేష్ గారు. ఈయన నన్ను చూడగానే మీ రీల్స్ చూస్తానండి, చాలా బాగుంటాయి అన్నారు. నేనైతే పొంగిపోయాను, మాటల్లో చెప్పలేను, అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మా మోక్షకి అయితే ఫ్రెండ్స్ చాలా మంది అయిపోయారు. ఈవెంట్ మొత్తం ఆ పిల్లల వెనకాలే తిరిగాడండి. తిండి కూడా సరిగ్గా తినలేదు. అలా పిల్లలందరూ కలిసి ఉంటే ఇంకా వాళ్ళకి తిండి నిద్ర అవసరం లేదు. మోక్షి చాలా నేర్చుకున్నాడు. అందరి దగ్గరికి చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు. నా దగ్గరికి కూడా రాడంట, అంతలా అతికిపోతున్నాడు అందరికి. పిల్లలు కూడా వీడిని అస్సలు వదలట్లేదండి, ఎంత చక్కగా ఆడిస్తున్నారో. మోక్షి అనే కాదండి, ప్రసన్న నేను కూడా ఈవెంట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అస్సలు నేను ఈవెంట్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చి చూసాక నా ఒపీనియన్ అంతా మారిపోయింది. అంత బాగుంది ఈవెంట్. ఇయర్లీ 3-4 టైమ్స్ ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారంట. అందరూ గ్యాదర్ అవ్వచ్చు అని చెప్పి ఇలా మాట్లాడుతూనే మాకైతే లంచ్ టైం వచ్చేసింది. ఫస్ట్ టిఫిన్ సెక్షన్లో గారి పెట్టారు. నెక్స్ట్ పూరి, బటర్ నాన్, చపాతీ విత్ పన్నీర్ కర్రీ, బిర్యానీ, పప్పు పాలకూర అండ్ సాంబార్, చనా కర్రీ అండ్ పెరుగు. డెజర్ట్స్లో ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది ఒరిజినల్ ఫ్లేవర్స్తో. నేను సాంబార్ తింటుంటే నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ కనిపించింది కరివేపాకు. అసలు నేను 1 మంత్ అయింది బ్యాంకాక్ వచ్చి, నేను అస్సలు చూడలేదు కరివేపాకు. అది చూడగానే నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. పిల్లలందరూ స్టేజ్ ఎక్కి గోల్ చేస్తారండి. పాట పెట్టారు, ఇంకా వాటికి డాన్సులు. మా మోక్షి చూసాడా, వాడు అల్లరి అంతా ఇంత కాదు. అసలు చూడండి వాడు డాన్స్, అమ్మో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళండి. పిల్లలతో కలిస్తే వాళ్ళ అల్లరి డబల్ అయిపోతుంది. ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ దిగమంటే చూడండి వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడు, రాడంట. సో లంచ్ తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్. నెక్స్ట్ కపుల్స్ అందరికీ ర్యాంప్ వాక్ అనమాట. ఎంతసేపు పిలిచారో పాపం రమ్మని, మేమైతే అస్సలు కదలలేదు. ఇంకా 1 by 1 అలా పిలుస్తుంటే ఒక్కొక్కరు కదిలారనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఒక్కొక్కరు. అందరి దగ్గరికి వచ్చి రమ్మని పిలుస్తున్నారు. ఇంకా వెళ్ళక తప్పలేదన్నమాట. ఏదో అలా నడిచేసి వచ్చేసాం. మోక్ష అస్సలు చెంక దిగలేదు. కానీ అందరూ చాలా బాగా చేశారండి. అందరూ వచ్చారు స్టేజ్ మీదకి. చూడండి వీడు ఎలా గెంతుతున్నాడో. వీడు అల్లరి మామూలుగా లేదు. ఈరోజు బెస్ట్గా చేసిన వాళ్ళకి లాస్ట్లో ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారు. ఇంకా మా సెక్షన్ అయితే అయిపోయింది. మా సెక్షన్ తర్వాత ఇప్పుడు బుడ్డి పిల్లలు వస్తారు చూడండి, ఎంత క్యూట్గా చేశారో. మరి వీళ్ళకి ఎన్ని డేస్ పట్టిందో ప్రాక్టీస్. ఎదర్ నుంచి వాళ్ళ మమ్మీ చక్కగా గైడ్ చేస్తూ ఉంటే వీళ్ళు చక్కగా పర్ఫామ్ చేసేసారు. వీళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నారంటే ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసి ఉంటారు చెప్పండి. హ్యాండ్స్ ఆఫ్ అందరికీ చాలా బాగా చేశారు.
చూడండి ఇప్పుడు జెంట్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా చేయట్లేదు వీళ్ళు కూడాను. ఎవరి గోలలో వాళ్ళు ఉంటే పిల్లల గోల్లో పిల్లలు ఉన్నారు చూడండి. వీళ్ళ హడావిడి అంతా వీళ్ళదే, వీళ్ళ ప్రపంచమే వేరు. వాళ్ళు అలా ఆడుకుంటేనే మనం ఈవెంట్స్ కానీ ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. మా ఓడు చూడండి మమ్మీ ఆయ్ అని చెప్పి దగ్గరికి వచ్చాడు. ఇలా చూసే లోపే వెళ్ళి పల్టీ ముగ్గులు వేస్తున్నాడు. మోక్షి టాలెంట్స్ అన్నీ నాకు ఈ ఈవెంట్లో తెలిసినాయండి. మామూలుగా వేయలేదు డాన్స్, వాడికి వచ్చిన స్టెప్పులన్నీ వేస్తాడనమాట. ఇక్కడ దాకా చూసారు కదండి వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్పాన్సర్స్ ఎవరు? పిల్లలందరికీ బిస్కెట్ స్పాన్సర్ చేశారంట. ఇంకా పిల్లలందరూ బిస్కెట్స్ మీద పడ్డారు. ఇంకా మోక్షికి ఎలా తెలిసిందో అమ్మా బిక్కీ అంటే ఎక్కడుందిరా బిక్కీ అని అక్కడికి వెళ్తే నిజంగానే బిక్కీ ఉంది. ఒక 3 ప్యాకెట్స్ ఇచ్చారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు అన్నారు, కానీ 3 తీసుకున్నాను నేను. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నారండి. చాలా ఫేక్ జాబ్స్ అయితే వస్తున్నాయంట. ఎవరైనా జాబ్ వచ్చింది మీకు టూరిస్ట్ వీసాతో వచ్చేయండి అని అంటే ఎవరు రావద్దు, అస్సలు అది ఫేక్ అంట. ఫస్ట్ టైం ఈ అసోసియేషన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇలా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ బొమ్మ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తున్నట్టు అలా చెప్పారనమాట. సో హ్యాపీ, థ్యాంక్ యూ అండి అందరికీ. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈవెంట్ ఇంత సాఫీగా జరిగిందంటే ఎంతమంది కష్టం ఉంటుందో, ఎన్ని నైట్స్ వాళ్ళు వర్కౌట్ చేసుంటారో. చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అందరికీ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మేము కిందకి వచ్చేసాము. చూడండి ఒక బ్యాగ్తో వచ్చి 2 బ్యాగ్స్తో వెళ్తున్నాను. కవర్లో దేవుడు బొమ్మను బిస్కెట్స్ ఇచ్చారు కదా, అవి పాలకోవా స్వీట్స్ను మిక్చర్ కూడా ఇచ్చారండి. మన ఆంధ్రా నుంచే తెప్పించారంట. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నడవలేను అంటే ప్రసన్న క్యాబ్ బుక్ చేసేస్తున్నారు. బస్లో వెళ్తే ఖచ్చితంగా నడవాలండి, ఒక 1/2 కిలోమీటర్ వరకు. అందుకే క్యాబ్ అయితే బుక్ చేస్తారు. మార్నింగ్ ఎప్పుడో వచ్చాం కదా, ఈవినింగ్స్ 5 అయిపోయింది. ఇంత టైం స్పెండ్ చేసినా ఎక్కడ బోర్ అనిపించలేదు. ఈవెంట్ అంతా చక్కగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.